నమస్తే, నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ఉమారాణి గారు అండ్ అనిల్ కుమార్ ఇద్దరు ఉన్నారు. శ్రీమతి ఉమారాణి గారేమో హిరణ్యగర్భ సూక్తంలో ఆధ్యాత్మికం ఏమిటి అని వారు విశ్లేషణ చేసింది. అలానే హిరణ్యగర్భ సూక్తంలో ఆది దైవికమైన విషయాలు ఏముంటున్నాయి అని అనిల్ కుమారు ప్రస్తావిస్తారు. ఇద్దరు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ స్టూడెంట్స్. వాళ్ళ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది, దాన్ని ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అనేది చాలా క్లుప్తంగా చెప్తారు. ఎక్కువగా వివరించకుండా చాలా క్లుప్తంగా చెప్తారు. ఆ క్లుప్తంగా చెప్పిన దాన్ని మనము వాళ్ళు అక్కడి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్ళి పబ్లికేషన్ కోసం పంపిస్తారు. సో మొట్టమొదట మనము అనిల్ కుమార్తో మొదలు పెడదాము. వెల్కమ్ అనిల్, నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. అలానే ఉమారాణి గారు, నమస్కారం అండి. నమస్కారం అండి, ఇద్దరికి నమస్కారం. సో ఇప్పుడు అనిల్, హిరణ్యగర్భ సూక్తము మొట్టమొదటి మంత్రం గురించి నువ్వు నీ విశ్లేషణ ఏమిటి, ఒకసారి ఆ మంత్రం చూపించగలిగితే ఇట్ బి గుడ్. షేర్ చేస్తాను సార్. యా, దీన్ని ఫుల్ స్కేప్ లో పెట్టు. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. హిరణ్యగర్భ సూక్తము ఋగ్వేదంలో 10వ సూక్తము, 121 మండలము. 10వ మండలము 121వ సూక్తము. 10వ మండలం 121. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే బాగా చదువుతున్నాం అని అర్థం. కానీ అంతే అంతే అంతే. ఇప్పుడు నేను ఒకసారి హాల్ టికెట్ నంబర్ నాది ఏముందంటే 484 ఉండింది. నేనేం చేశానంటే రాసేటప్పుడు హాల్ టికెట్ ఎక్స్ట్రా పేపర్ తీసుకుంటున్నా కదా, తీసుకున్నప్పుడు 448 అని రాసేసాను. రాసేసి కూర్చున్నా, అట్లా చేస్తున్నా పేపర్ని చేస్తుంటే ఆ ఇన్విజిలేటర్ వచ్చి నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత చూపించు అంటే చూపించాను. 484 అంటే నువ్వు మరి ఆ పేపర్ మీద ఏం రాసావంటే నేను 484 అనే చెప్తున్నా, అది 448 అని నేను రాసి కూడా. సో అదేంటంటే ఆ యాంగిల్లో చూస్తూ ఉంటాం అనమాట మనం. ఎందుకు అవుతుందో తెలియదు. బట్ లెటర్ ఆన్ అతను మళ్ళీ రెండోసారి అడిగితే అర్రే అదని చెప్పి మళ్ళీ కొట్టేసి నేను సరి చేసుకున్నాను అనమాట. ఎనీహౌ ప్రొసీడ్. ఇది ఒకటో మంత్రం సార్. ఇది ఓకే. ఈ సూక్తం మొత్తం దేవత కహ, ఓకే. ఋషి హిరణ్యగర్భ ప్రాజాపత్య, స్వరం వచ్చేసి దైవత, ఛందస్సు మారుతూ ఉంటుంది సార్ ప్రతి మంత్రంకి. ఓకే. సో ఇప్పుడు నాకు ముఖ్యంగా కావాల్సింది కహ అంటే ఏమిటి? కహాకి లౌకికంగా చాలా అర్థాలు ఉన్నాయి సార్. బ్రహ్మదేవుడు అని చెప్పి చాలా ఉన్నాయి. కానీ మనము మన ఫస్ట్ నుంచి కూడా పరమాత్మ అనేది తీసుకున్నాం. ఓకే. అంటే మీకు నిరుక్తకారుడు ఏం చెప్పాడు, ఏమైనా గుర్తుందండి ఉమారాణి గారు మీకు? ప్రాణవాయువు అండి. కహ అంటే ప్రాణవాయువు. నిరుక్తకారుడు ప్రాణవాయువు, సుఖకారకుడు ఇలాంటి ఇచ్చాడు. కాబట్టి అంటే ఇక్కడ ప్రాణవాయువు అన్నది ఆవిడ చెప్పడంలో నువ్వు బహుశా ఆ దృష్టితో ఆలోచించట్లేదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకో. ప్రాణవాయువు అంటే ఏంటంటే మనకి వేదం ప్రకారము ప్రాణవాయువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది వాయువే, కానీ ప్రాణవాయువు ఈజ్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే అండపిండ బ్రహ్మాండాలు ఇట్లా అని మాట్లాడుకున్నప్పుడు అండంలో ఉన్నది మనకి ప్రాణవాయువు, అండంలో పిండంలో బ్రహ్మాండంలో ఉన్నది వాయువు. సో మనకి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యా, ఎనీహౌ ప్రొసీడ్. తర్వాత హిరణ్యగర్భ ప్రాజాపత్య. హిరణ్యగర్భ ఈ సూక్తం పేరే, మరి ప్రాజాపత్య ఎందుకుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. ప్రజాపతి, ప్రాజాపత్య, ఇది ప్రజాపతి నుంచి వచ్చింది కాబట్టి ప్రాజాపత్య. ఓకే. సో ఆ యాంగిల్లో ఆలోచిస్తేనే దీనికి మందు దొరుకుతుంది అనమాట. ఎనీహౌ ప్రొసీడ్. ప్రజాపతి అంటే ప్రజలకి రాజని కదా సార్? కాదు, ప్రజలకి పతి అన్నది మనం చెప్పవలసింది ఏంటంటే ఆజ్ఞని పరిపాలించడంలో మనము ప్రజాపతి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ ఉండాలి. ఇప్పుడు మనకేంటంటే దేశాధిపతి అంటాం, దేశానికి అధిపతి, అవునా కదా? సో అట్లనే ఇక్కడ కూడా ప్రాజాపత్య, దానిలో ప్రజాపతి అంటే ప్రజలకు పతి అన్నప్పుడు ఇది ప్రజలకి ఏ విధంగా పతి అంటే ఇప్పుడు ఆయన ప్రజల్ని పాలిస్తాడు అని చెప్పడంలో ప్రజాపతి. ఓకే. సో మురళి గారు కూడా జాయిన్ అవుతున్నారు.
నమస్కారం మురళి గారు. అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి. సో రెడ్డి గారు నమస్కారం. అనిల్ నమస్కారం నమస్కారం. అండి మురళి గారు. మన అనిల్ కొద్దిగా యూనో బ్రీఫ్గా చెప్తున్నాడు ఆయన చేసిన వర్క్. అలానే ఉమారాణి గారు కూడా చెప్తారు. సో అది అయిన తర్వాత మనము నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా అండి? డెఫినెట్లీ. యూఆర్ ఫ్రీ కదా? యా షూర్. యా థాంక్స్ టు Proceed. ఆల్ ఆఫ్ యు. యా అనిల్. ఇది ఫస్ట్ మంత్రం సార్. ఇది ఆ, ఫస్ట్ మంత్రంలో దీని తాత్పర్యం వచ్చి హిరణ్య గర్భుడు ఉమ్, అంటే సూర్యాది జ్యోతిష్యులను గర్భంలో దాచుకున్నవాడు, ఉమ్, పుట్టిన ప్రతి భూతములకు ముందున్నవాడు, ఉమ్, ఒక్కడే రాజుగా పాలిస్తున్నాడు, ఉమ్. అతడే పృథ్వీ మరియు దిల్లోకములను ధారణ చేస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పతిరేక ఆసీత్ అన్నప్పుడు ఇక్కడ హిరణ్య గర్భులో ఇక్కడ మనకి ప్రజాపతి అని చెప్పకుండా పతిరేక ఆసీత్ అన్నాడు. అంటే ఒక్కడే పతి అయి ఉన్నాడు అని. తర్వాత ఆసీత్ అంటే ఉండి ఉన్నాడు మొదటే, పాస్ట్ టెన్స్ లో. కాబట్టి జనరల్ గా ఎవరో క్వశ్చన్ అడిగారు మొన్న, అదే వరుడు వధువు గురించి అడిగినప్పుడు ఒక ఆయన ఎవరు నాకు ఈమెయిల్ పెట్టాడు. సార్ మరి ఇట్లా మా అబ్బాయికి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయికి 2 నెలలు పెద్దది అబ్బాయి కంటే, చేసుకోవచ్చా అంటే వేదం అయితే పతి పెద్దగా ఉండాలని చెప్తుంది. అదిగో ఇదే మంత్రం అన్నమాట, ఇందులో చెప్తోంది అనమాట. పతి ముందు ఉండాలి, పతి ముందరే పుట్టాలి పత్ని కంటే, ఇది రూల్ అన్నమాట. సో అఫ్ కోర్స్ ఇప్పుడు దానిలో వాళ్ళు దాన్ని తెగేసుకొని తర్వాత వేరేగా మేము అట్లేం కాదు ఇట్లా చేసుకుంటామంటే ఎవరిని అడ్డం పెట్టలేరు. కానీ వేదం ఏం చెప్తుందో మటుకు మనం చెప్పుకోవాలి. సో వెరీ గుడ్. సో హిరణ్య గర్భుడు అంటే సూర్య జ్యోతిషులు గర్భంలో దాచుకున్నవాడు. ఫ్యాంటాస్టిక్. సో మీరేమంటారండి ఉమారాణి గారు, మీ ఉద్దేశం ఏమైనా ఉందా దీని మీద? అదేనండి, హిరణ్య గర్భుడు అంటే ఆ, విజ్ఞానవంతుడు అని నేను తీసుకున్నానండి దాన్ని. యా, అది కరెక్టేనండి. నిరుక్తకారుడు, తర్వాత మహర్షి దయానంద సరస్వతి కూడా అదే మాట చెప్పారు. ఎస్, విజ్ఞానముని కలిగినవాడు అని చెప్పడం అనమాట కలిగి మొత్తం. ఉన్నాడు హిరణ్య గర్భుడు. ఓకే. ఆ ఆ భూతములు పుట్టడానికి అంటే అన్నింటికంటే అసలు పంచభూతాలు కూడా పుట్టక ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు అని. ఎస్, అది అంటే జ్ఞానవంతుడు ఉన్నాడు కాబట్టి జ్ఞానంతోనే ఈ సృష్టి చేయగలిగాడు అని చెప్పాడు. చేయగలిగాడు అని. అంతేకాకుండా పతి అన్నవాడికి ఎక్కువ జ్ఞానం ఉండాలని కూడా అర్థం అవుతోంది ఈ మంత్రంలో. సో ఎప్పుడు కూడా స్త్రీలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే పురుషులు సెలెక్ట్ చేసుకొని తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడిని చేసుకోవడం అన్నది ఉత్తమము అని మంత్రం కూడా చెప్తోంది. సో ఎందుకంటే ఆయన పరిపాలించేది ఈయన పరమాత్ముడు పరిపాలించేది పంచభూతాలని కాబట్టి, సో తను పరిపాలిస్తూ అట్లనే సృష్టిలో అట్లా ఉంది కాబట్టి ఇలా ఉండటం శ్రేష్టము అని చెప్తున్నాడు అన్నమాట. సో ఆయన అక్కర్లేదు, నేనే గొప్ప, నేను ఎక్కువ చదువుకున్నాను, మా ఆయన తక్కువ చదువుకున్నా పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతానంటే అది విషయం వేరు. బట్ వేదం ఏం చెప్తుంది అన్నది ఇది. సో ఎవరు అట్లయితే పాపం అంటే పాపం కాదు, అది ఉత్తమం కాదు అని చెప్తుంది అంతవరకు. సో వెరీ గుడ్ అండి. సో మీరు బాగా చెప్పారు దీనికి. నెక్స్ట్ మంత్రానికి వెళ్ళిన ఆయన అనిలు. ఇది రెండో మంత్రం సార్. దీనికి ఛందస్సు వచ్చేసి నిష్ఠుతిష్ఠు. ఒక అక్షరం ఏదో తక్కువ ఉంటుంది. ఓకే. ఇందులో ఏం చెప్తారు? తాత్పర్యం వచ్చి అతడే మనసు మరియు బలాన్ని సృష్టికి దానంగా ఇచ్చాడు. ఓకే. వాటి ద్వారా ఎవరైతే ఆయన ప్రకృష్టమైన ఆజ్ఞలను పాటిస్తారో వారికి ఆయన నీడ వంటి అమృతం లభిస్తుంది, లేనిచో మృత్యు మిగులుతుంది. ఇక్కడ మృత్యు అంటే నీ ఉద్దేశం ఏంటి? మృత్యు అంటే ఇదే స్పేస్ అండ్ టైమ్ లో తిరుగుతూ ఉన్నవాడు సార్. సో అతనికి అమృతం అంటే ఏంటి నీ ఉద్దేశము? మోక్షం సార్. మోక్షం. వెరీ స్పేస్ అండ్ బయటికి రావాలి. సో అంటే ఆయన ఆజ్ఞను పాటించే వాళ్ళకి మోక్షం వస్తుంది. తర్వాత ఆయన ఆజ్ఞను పాటించకపోతే ఏమవుతుంది, నష్టమా? నేను భగవంతుని పట్టించుకోను అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే మీరు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, ఈ సైకిల్లో వెళ్తూ ఉంటారు, అంతే కదా. అంతకు మించి ఏం జరగదు కదంటే నాకేం పర్వాలేదు, మళ్ళీ పుడతా, చైనాలో పుడతా, రష్యాలో పుడతా అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. పుట్టండి అక్కడే అని చెప్తాం అనమాట. సో అది విశేషం. అది మీరేమంటారండి ఉమారాణి గారు? అంతేనండి. యా యా సరే. నాకు ఒక పాయింట్ వచ్చింది సార్ ఇక్కడ. నేను కూడా అంటే చెప్పచ్చా? చెప్పచ్చు. మీరు అబ్జర్వరు, మీరు చెప్పాలి, మీరు మీకు అనిపించింది చెప్తే సరిపోతుంది.
సరే, ఇక్కడ ఆయన నీడ వంటి అమృతం లభిస్తుంది అంటే ఇప్పుడు అనిల్ చెప్పినట్టుగా అది ముక్తి, మళ్ళీ జననము, ఇక ఇవన్నీ చూస్తే ఇంకొకటి నేను చూసేది ఏంటంటే హృదయంలో జీవాత్మతో పాటు పరమాత్మ నీడలాగా ఉంటుంది. ఎక్కడ? మనిషి శరీరంలో, హృదయంలో ఉంటుంది. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ప్రకృష్టమైన ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, అంటే వేదపరమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటే అమృతం లభిస్తూ ఉంటుంది. మన జీవితంలో ఉన్నప్పుడే ముక్తి లభించడానికి ముందే కూడా అమృతాన్ని పొందొచ్చు ఆ రకంగా. లేకపోతే మనస్సు, అలానే లేకపోతే కష్టాలు, మృత్యు వంటి కష్టాలు మిగులుతూ ఉంటాయి అని కూడా చెప్పచ్చు. మనం ఏంటంటే అయినా కానీ మేము మటుకు తప్పులే చేస్తాం, మేము వేదాన్ని పాటించాం అంతే. ఇప్పుడు మాకు ఆ తర్వాత పరమాత్ముడు ఇస్తాడా లేదు, తర్వాత ఫస్ట్ అయితే ఊర్లో ఏదో చూసుకుంటాం అంతే. కానీ వెరీ గుడ్ గుడ్ గుడ్. సో నెక్స్ట్ అనిల్. ఇది 3వ మంత్రం సార్. దీని తాత్పర్యం వచ్చి కనురెప్పలు ఆడించని నిర్జీవ జగత్తుకు, ప్రాణమున్న జీవులకు అందరికీ ఆయనే ఏమైంది అనిల్? కనపట్లేదు. ఆయన ఒక్కడే రాజే ఉన్నాడు. 2 పాదాల జీవులకు, 4 పాదాల జీవులకు ఆయనే స్వామి అయి ఉన్నాడు. సో అంటే నీ ఉద్దేశం ప్రకారం ఏంటిది అంటే కనురెప్పలు ఆడించిన జీవులు అంటే మనకి యోగుల గురించి అని చెప్పుకున్నాం సార్. ఇప్పుడు యోగులు అయి ఉండొచ్చు, లేకపోతే కనురెప్పలు ఆడించాలంటే కనురెప్పలు ఆడించనివి కొన్ని ఉన్నాయి జీవులు. ఉన్నాయి సార్. చేపలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అలానే ప్రాణమున్న జీవులకు. సో ఇక్కడ కనురెప్పలు ఆడించని నిర్జీవ జగత్తుకు అని రాసేవాడు. సో అంటే కనురెప్పలు ఆడించని నిర్జీవ జగత్తుకు అని ఎందుకు రాసావు? నిర్జీవమా అవి కనురెప్పలు ఆడించనివి? కనురెప్పలు ఆడించని అని చెప్తున్నప్పుడు వాటి నిర్జీవం ఎలా అవుతుంది? కనులు ఉండి రెప్పలు ఉంటే ఆడించకపోతే కనురెప్పలు ఆడించని కదా. సో ఇది ఒకసారి కరెక్షన్ చేయాలి తర్వాత. ఓకే, ఇప్పుడు దీనిలో 2 పాదాలు 4 పాదాలు ఎందుకు ఉన్నాయి అనిలు? ఎందుకు 8 పాదాలు 9 పాదాలు 10 పాదాలు ఇలాంటివి పెట్టలేదు? ఓన్లీ 2 4 ఎందుకు పెట్టాడు ఆయన? ఈ భూమికి సంబంధించింది మంత్రం. భూమికి సంబంధించిందా లేకపోతే ఏమని డిస్కస్ చేసాం అప్పుడు? అంటే 2 పాదాలు అంటే మానవులకి, 4 పాదాలు అంటే జంతువులకి అని చెప్పి. 2 పాదాలు ఉన్నవి ఇంకోటి కూడా ఉన్నాయి, చెప్పు ఏంటో? 2 పాదాలు పక్షులు 4 పాదాలకి ఏంటంటే డొమెస్టిక్ యానిమల్స్ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఇందులో లేదు కదా. అంటే ఏవైతే 2 పాదాలు 4 పాదాలు కలిగిన జీవులు ఉన్నాయో వాటికన్నప్పుడు మరి కొన్ని సాలెపురుగులు వాటికి వీటికి లేవు కదా. అంటే అవి ఈ 2 రకాల జీవులు మాత్రమే ఉత్కృష్టమైనవి, మిగతా జీవులు కాదు అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా జంతువుని చంపినప్పుడు పాపము అంటదు అనడానికి ఈ మంత్రం చెప్తోంది. ఏ జంతువుని చంపినప్పుడు 4 పాదాలు 2 పాదాలు జీవుల దగ్గరికి వెళ్ళకూడదు, వేరే పాదాలు ఉన్న వాటి దగ్గరికి అవి వాటిలో విషం ఉంటుంది కాబట్టి మనం వాటిని సంహరించవచ్చు, చంపచ్చు, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, మీరేమంటారండి ఉమారాణి గారు? నేనేం చెప్పానంటేనండి అప్పుడు భగవంతుడు పూర్ణుడు. అయితే ఇక్కడ ప్రాణతో నిమిషతో మహత్తైక అన్నారు కదా. నేను కనురెప్పలు ఆడించని అంటే రెప్పలు వాల్చకే నిరంతరం చూసేవారు దేవతలు. తత్వగుణ ఈశ్వర చైతన్యం సృష్టి సంకల్పించే శక్తిని ఆవరణగా చేసుకున్నాడు. 5 తన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు అంటే స్పర్శ రూప రస గంధ, వీటన్నింటిని అంటే ఇక్కడ పంచతన్మాత్రలు వచ్చినాయి. అంటే మనసు ఏమో చంద్రుడితోటి, బుద్ధి బృహస్పతి. కరెక్టే, కానీ ఇక్కడ పంచతన్మాత్రల గురించి వివరణ లేదు కదండి. అంటే 2 పాదాలు అనేదేమో సృష్టి, 4 పాదాలు అనేదేమో నెలది. ప్రాణతో నిమిషతో మత్ ఇద్రజ జగతో బభూవ అంటే రెప్పలు వాల్చని
ఉమ్, ఆ, వాళ్ళు దేవతలు. ఉమ్, ఈ ఈ రె- ఈ రెండు 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 పాదాలు సృష్టికి సంబంధించింది. ఉమ్, ఈసే అస్య ద్విపద చతుష్పద కస్మై దేవాయ హవిషా విధేమ అన్నప్పుడు ఉమ్, ఈ పదం ఏమో రెండు పాదాలునేమో సృష్టి గురించి చెప్తుంది. ఉమ్, 4 పాదాలు ఆ 4 పాదాలు ఏంటంటే అదే మన చతు చతుష్పద, ఇక్కడ నేను పాదాలుగా తీసుకున్నానండి. అది అంటే రెండు అదే కాళ్ళ మనుషులు అలా తీసుకోకుండా అవును. ఆ, చె- 4 పాదాలు తీసుకున్నా. ఈ 4 పాదాలలోనూ ఈ 4 పాదాలు ఏంటంటే 5 తన్మాత్రలు వచ్చినాయి. ఈ సత్వగుణ ఈశ్వర చైతన్యం ఏం చేయాలి అంటే ఆయన సంకల్పించాడు. ఏమని అంటే సృష్టి చెయ్యాలి అని ఆయన సంకల్పించాడు. సంకల్పించినప్పుడు రెండు 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 పాదాలు ఏంటంటే ఆ, అంటే మొత్తం 4 పాదాలలో 1/4 ఏమో జగత్తు చేసి 3/4 ఏమో అమృతత్వం ఉందండి ఆయన దగ్గర. అవును. అవును. ఉమ్, 1/4లో మాత్రమే 4 పాదాలలో ఒక పాదం మాత్రమే ఆయన జగత్తును సృష్టించాడు. మిగతా 3 పాదాలు కూడా యా ఆయన అమృతత్వంలో ఉన్నాడు అని. యా అది అది మనకి పురుష సూక్తంలో వస్తుంది. సో అది ఆ, ఇక్కడ ఇప్పుడు ఆ 4 పాదాలకి ఇక్కడ 4 పాదాలకి ముడి పెట్టారు, అంతేనా మీరు? అవునండి. మరి ఈ 2 పాదాలు ఏమిటి? ఆ 2 పాదాలు అదే ఆయన అనుకున్నాడు కాబట్టి ఆ ఈశుడు ఆమ్, ఈ అప్పుడు పంచతన్మాత్రలు అప్పుడు వచ్చినాయని నేను అంటే మనసుని, బుద్ధిని, ఓకే. చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఆయన చేయడానికి కోసం అంటే ముందు 3 సత్వరజ తమో గుణాలు, అక్కడి నుంచి ముందు బుద్ధి పుట్టిందండి. బుద్ధి నుంచి అది అదే కరెక్ట్, కానీ ఈ మన 2 పాదాలు ఏమిటి అది చెప్పండి చాలు. ఈ 2 పాదాలు ఏమిటి? 4 పాదాలు అంటే ఏదో వివరణ ఇచ్చారు మీరు. ఒక పాదం ఆ, ఏమో సృష్టి, ఇంకో 3 పాదాలు ఆయన అమృతత్వం అన్నారు, బాగుంది. ఈ 2 పాదాలు సరే. ఇది ఇంకా తీసే, ఇది అనిల్ తీసే. నా సార్ నాకు ఒక పాయింట్ ఉంది సార్. నేను చెప్పండి, మీరు తీసేయండి అనిల్. సార్ ఇక్కడ ఆ, ఇప్పుడు కనురెప్పలు ఆడించినట్టు ఇందాక నేను చేపలు లాంటివి కొన్ని అన్నాను. యాక్చువల్గా జాగ్రత్తగా ఆలోచించిన మీదట ఉమ్, అవి కానీ లేకపోతే ఈవెన్ చెట్లు, వృక్షాలు, వాటికి కూడా కనురెప్పలు లేవు అనుకున్నా కానీ ఉమ్, అవన్నీ నిర్జీవం కాదు కాబట్టి, ఉమ్, అంటే వాటిలో జీవం ఉంది కాబట్టి ఉమ్, ఉమారాణి గారు చెప్పినట్టు ఉమ్, దేవతలు నిద్రించకుండా ఉండే దేవతలు కొంతమంది ఉన్నారు. అవును. వాయువులు లాంటి వాళ్ళు, అవును. అవును. యూనో లేదా వాళ్ళకి కనురెప్పలు ఉండవు ఆబ్వియస్లీ. అవును. అవును. అవి జీవం కూడా ఉండదు వాటికి. అవును. కాబట్టి నిర్జీవం అంటే దేవతల కింద తీసుకోవచ్చు. అక్కడ మనుషులు, జంతువులు ముందు ఇప్పుడు అక్కడ దేవతల కింద తీసుకోవచ్చు. నిర్జీవులు అని అనిల్ రాశాడు యాక్చువల్గా. కానీ ఇక్కడ మనకి దానిలో మంత్రంలో ఏముంది అక్కడ? ప్రాణతో నిమిష యహ ప్రాణతో నిమిషతో మహిత్వైక అనుంది. కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు ప్రాణతో నిమిషతో అన్నప్పుడు ప్రాణముతో ఉన్న జీవులకి, తర్వాత నిమిషతో అన్నప్పుడు అక్కడ కనురెప్పలు లేనటువంటి దాన్ని తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు స్థావరాలు తీసుకోవచ్చు. స్థావరాలు అంటే రాళ్ళు, రప్పలు ఇవన్నీ కలిపి, అయితే మెటీరియలిస్టిక్ థింగ్ అని తీసుకోవచ్చు. సో ఈ రెండింటిని కలపగలిగాడు కాబట్టి మహిత్వైక వచ్చిందన్నమాట. ఇందులో అంటే మహిత్వైక వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. మహత్వము. ఈ మహత్వం ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదనడానికి ఏకా పదం వచ్చింది. మహత్వైక అన్నదప్పుడు ఈ మహత్యం ఇంకెవ్వడు ప్రపంచంలో చేయలేడు. అంటే జీవుడిని, అంటే ఆ యొక్క ఏదైతే కనురెప్పలు ఆడిస్తున్న జీవులు ఎవరైతే ఉన్నారో దానిలో ప్రవేశపెట్టగలిగేది కేవలం పరమాత్ముడు మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. సో అప్పుడు పర్వతాలు, చెట్లు అన్ని కూడా వచ్చేస్తాయి. అవి నిమిషతో అన్నప్పుడు అది అట్లా తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఫ్యాంటాస్టిక్. అంటే అయితే ఏదైతే జీవరూపమై ఉత్పన్నం అవ్వదో, మళ్ళీ ఉత్పన్నమైన వినాశం పొందకుండా ఉంటుందో వాళ్ళు దేవతలు. యా దేవతలు నిజమే. దేవతలు ఇందాక మంత్రంలో మనకి ఆయన చెప్పాడు, మన అనిల్, ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే అని చెప్పుకొచ్చాడు కదా. అట్లా ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు దేవతలు అవుతారు. సో అలా దేవతలు అంటే ఇప్పుడు మనుషులు కూడా దేవతలే కదా. ఇప్పుడు ఎవరైతే మనము అలా పరమాత్మను ఉపాసిస్తారో, ఓకే, ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే
అన్నప్పుడు అలా విశ్వం ఎవరైతే వస్తారో వాళ్ళే దేవతలు అన్నారు. సో దానికి మీరు చెప్తున్న దానికి సరిపోతుంది. ఇప్పుడు దేవతలు వాళ్ళు, ఆ దేవతలకి మురళి గారు చెప్తున్నట్టు ఇప్పుడు వాయువు లేకపోతే అగ్ని తీసుకున్నాం అనుకో, వాటి జలము కన్నడపులు అగ్ని. ఆడించారు అనమాట. కన్నడపులు అవును ఆడించకుండా దేవతల కింద మనం చెప్పుకుంటాము. అనిల్ కూడా ఇందాక యోగులు అని చెప్పాడు. సో అది కూడా ఒక రకంగా కన్నడపులు ఆడించరు వాళ్ళు వస్తారు అనమాట. అయితే మనకు ఈ ఫోటాన్ లైట్ కూడా తీసుకోవచ్చు సార్. ఎస్, తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా దివ్యమైన వాళ్ళకి టైం వస్తువులు అనేది కదా. టైం అనేది వాళ్ళకి ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి ఒక బ్లింక్ మన బ్లింక్ కి అవును అక్కడ ఆ లైట్ లో ఉండే లైఫ్స్ కి ఇక్కడ భూమి మీద ఉండే ప్రాణం ఉన్న జీవులకి అని కూడా అర్థం తీసుకోవచ్చు సార్. Yes, ప్లస్ తీసుకోవాలి. పాదం Yes, అంటే యా బాగా తీసుకున్నావు. అయితే ఇదే ఇప్పుడు ఇప్పుడు ఇది ఎట్లన్నా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఈ టాపిక్ రీసెంట్గా ఇప్పుడు ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు, ఏదో ఏలియన్స్ మన మధ్యలో ఉన్నారని. అవునా? అంతేనా అనిలు? అవును సార్. ఏంటి అసలు విషయం చెప్పు కదా, మాకు ఆ కథ చెప్తే మేము కూడా వింటాం. వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఒక పేపర్ రాసి సబ్మిషన్ ఇచ్చారు. అది అండర్ రివ్యూలో ఉంది సార్, అది ఇంకా అవ్వలేదు. ఓకే, వాళ్ళు గ్రహాంతరవాసులు ఉన్నారు, మన మధ్య ఉన్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. గ్రహాంతరవాసులు మన మధ్యలో ఉన్నారు. 4 రకాలుగా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు ఉద్దేశం సార్. ఏ రకాలకు చెప్తే మేము కూడా వింటాంగా. అంటే పురాతన మానవ నాగరికత యొక్క వారసులు అని చెప్పి ఒక కేటగిరీ సార్. వాళ్ళు అంతరించిపోయారు అని చెప్పి చెప్తున్నారు. సెకండ్ది మానవేతర నాగరికతలు, భూ సంబంధమైన జంతువుల నుండి ఉద్భవించినాయి. ఇది. మూడోది వచ్చి అవుట్ సైడ్ ఎర్త్, మన స్పేస్ నుంచి ఆరిజినేట్ అయ్యి మన వాతావరణంలో తిరుగుతున్న వాళ్ళు. నాలుగోది వచ్చి ఈ దేవకన్యలు లేక మన దేవతలు, ఆ జాతి తెగ సంబంధించిన వాళ్ళు వాళ్ళలో ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఉద్దేశం సార్. ఉండొచ్చు అంటే ఇంకా రివ్యూలోనే ఉంది కదా, సబ్మిట్ చేశారు. కరెక్టే, రివ్యూలో ఉండొచ్చు కాక వాళ్ళ ఊహ ఏమిటో చూద్దాం ఒకసారి. ఏలియన్స్ అంటే ఇప్పుడు గ్రహాంతర వాసులు మన భూమి మీద ఉన్నారు అని కదా. అవునా? ఉన్నారు సార్, మన మధ్య ఉన్నారని వాళ్ళ వాదన. దాంతో మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారని వాళ్ళ యొక్క ఉద్దేశం ఉన్నప్పుడు ఒక్క ఎవిడెన్స్ అన్న దొరికిందా వాళ్ళకి? తెలియదు సార్, వాళ్ళు ఏదో కానీ ఊహ అంతే. ఓకే, సో అలా ఊహని నువ్వు సమర్థిస్తావా మరి అనిలు? ఎందుకు సమర్థించకూడదు? ఎందుకు సంపాదించాలి? హార్వర్డ్ యూనివర్సిటీ అది. ఎందుకు సంపాదించాలి సార్? హార్వర్డ్ లో చదివే వాళ్ళంతా పుడుంగులు కదా, మరి నువ్వు సమర్థించకుండా ఎట్లా? అవును సార్, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మొన్న రిసెషన్ టైంలో ఇండియా పతనానికి అయిపోతుందని చెప్పారు. నిజమే. అవును, వాళ్ళు చెప్పేది ఏది సత్యం కాలేదు, నిజమే. యా దట్స్ కరెక్ట్. ఉమారాణి గారు, మీ ఉద్దేశం ఏంటి ఏలియన్స్ మీద? ఇప్పుడు ఆయన అనిలు ఒక హార్వర్డ్ రీసెర్చ్ పేపర్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఏ గ్రహం మీద ఉండే జీవులు ఆ గ్రహం మీదే ఉంటారు కానీ వేరే గ్రహం మీదకి రారండి. అది ఆవిడ ఉద్దేశం. ఎందుకంటారు? ఎందుకు అంటే భగవంతుడు ఏ గ్రహం మీద ఏ జీవి అయితే ఎలా బతకాలి. ఇప్పుడు అంతరిక్షం ఉందనుకోండి, అంతరిక్షంలో ఏముంది, అన్ని ఆత్మలు అంటే వాయువు ఆత్మలు అవి ఎట్లా అయితే ఉంటాయో అలాగే ఇప్పుడు సూర్యలోకం అవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు విద్వాంసులు, అదే మోక్షాన్ని పొందిన వాళ్ళు, యోగులు, వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అంటే ఏ కర్మకి ఏ జీవి ఎక్కడ ఉండవాలో ఆ జీవిని అక్కడ మాత్రమే ప్రవేశపెడతాడు. అంతేగాని ఒక గ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీదకి, అంటే ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్తున్నామని చెప్తున్నారు కానీ అసలు అంటే వెళ్తున్నారు కానీ మళ్ళీ వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నారు కానీ వెళ్తున్నారుగా మరి. అదే నేను అంటున్నాను, వెళ్తున్నారు కానీ అక్కడ ఉండట్లేదు. ఉండడానికి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇది లేదు అక్కడ. ఇప్పుడు నాసా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ చంద్రుడి మీద ఇప్పుడు అక్కడ ఉండాలి అంటే. చేద్దామని. అవును, ఇప్పుడు భూమి మీద ఉండే వాతావరణం చంద్రుడి మీద లేదు కదండి ఉండడానికి. అంటే అవన్నీ చేయాలంటే మేము క్రియేట్ చేస్తాం. ఇది అదంతా కష్టం అండి. అది ఎక్కడ ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు అక్కడ, ఏ గ్రహాంతర వాసులైనా ఎక్కడ ఉండాలో ఆ గ్రహం మీద వాళ్ళే ఉంటారు. మరి అప్పుడు మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఉమారాణి గారు. ఎలాగండి? ఇప్పుడు ఇందాక మంత్రంలో మీరే చెప్పారు, ఏమని చెప్పారు? దేవతలు అని చెప్పారు.
అవును మరి అవును దేవతలు దేవతలు అంటే ఇప్పుడు దేవతలు అన్నప్పుడు మనం జలముని దేవతగా తీసుకుంటాం, ఆకాశాన్ని దేవతగా తీసుకుంటున్నాం, అవును. మరి వాయువుని దేవతగా తీసుకుంటున్నాం. అన్ని లోకాల్లోనూ వాయువు ఉంది, అన్ని లోకాల్లోనూ జలం ఉంది. ఇప్పుడు చంద్రుడి కానీ మీద జలం ఉంది, సూర్యుడిలో జలం ఉంది, కరెక్టే. పృథివీ మీద జలం ఉంది, ఉమ్, మరి నక్షత్రాల్లో జలం ఉంది. కరెక్ట్. సో మరి దేవతలు లేని ప్లేస్ అంటూ ఉండదు కదా. అది కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు దేవతల్లో ఇప్పుడు 2 రకాల దేవతలు. ఒకటి ఉమ్, ఏంటంటే ఇప్పుడు 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 ఆజ్ఞని పాలిస్తున్నారు అంటే, ఇప్పుడు జలం ఉందనుకోండి, పరమాత్మనిచ్చిన రూల్స్ తప్పితే ఇంకోటి పాటించరు, ఇంకొకటి దానికి తెలియదు. పాటించదు. సో దెర్ఫోర్ అది దేవత. సో అందుకనే దేవత. అలానే విద్వాంసులలో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు పరమాత్మ రూల్స్ని పాటిస్తున్నప్పుడు వాళ్ళు దివ్య లోకాలకి విహరించగలుగుతారు వాళ్ళు. సో వేరే వేరే లోకాలకి విహరించి రాగలుగుతారు వాళ్ళు. సో ఇది వాళ్ళకి సాధ్యం, అవును, వేద మంత్రాలే చెప్తున్నాయి. మనసు ద్వారా వెళ్తారండి. బాగా చెప్పారు, కరెక్ట్ పాయింట్ చెప్పారు. మనసు ద్వారా వెళ్తారు, వస్తారు. సో ఆ, మనసు ద్వారా వెళ్ళి ఇంకోటి ఏంటంటే యోగుల్లో ఒకటి ఉంది. అదేంటంటే అణిమ, గరిమ, మహిమ ఇలాంటివన్నీ వాళ్ళకి సాధ్యం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మనసు సహాయంతో ఆ మనసుని రకరకాల వాటిల్లో ప్రవేశపెడతారు. అంటే పిల్లి రూపంలో, కుక్క రూపంలో, ఇంకో జంతువు రూపంలో, పులి రూపంలో ఇట్లా ప్రవేశపెట్టి వాళ్ళు లోకాల్లో ఉన్న అన్నిటినీ అనుభూతి చెందుతారు అన్నమాట. సో వాళ్ళకి అవన్నీ సాధ్యం అన్నమాట యోగులకి. సో అలాంటప్పుడు వాళ్ళు వేరే గ్రహంలో ఉన్న వాళ్ళ రూపంలో కూడా వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు. సో అది సాధ్యం. కాబట్టి అది కూడా సాధ్యం. సో కాబట్టి మీరన్నది ఆయన సృష్టి చేసేదైతే ఇలా సృష్టి చేసి ఒక అవకాశం అయితే ఇచ్చాడు కదా మనకి. పరమాత్ముడు ఒక అవకాశం ఇచ్చాడు, మీరు ఇట్లా కూడా చేసుకోండి పై, ఇట్లా కూడా చేసుకోండి బాగుంటుంది అని చెప్తున్నారు. సో అది మనకి మనకి యోగ దర్శనంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఎస్, ఆయన సృష్టి చేసినప్పుడు దేనికి వాతావరణానికి అనుకూలంగా ఉంటే వాళ్ళనే సృష్టించాడు. సో అట్లనే గ్రహాంతరాల్లో కూడా రకరకాలు సృష్టించి వదిలిపెట్టాడు. ఊరికే అంత పెద్ద పెద్ద గోళాలను అట్లా పెట్టి కూర్చోడు కదా ఆయన. సో మనం అంటే డబ్బు కుదవేస్తాం అనమాట, వెనకాల ఇలా వేస్తూనే పోతాం. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన దగ్గర ఉంటున్నా కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా వేస్తుంటాం. అది మనం అనుభవిస్తామో లేదో మనకు తెలియదు. సో పరమాత్ముడు అట్లా అజ్ఞానంగా చెయ్యడు కదా, ఆయన ఉన్నదంతా కరెక్ట్గా యూటిలైజ్ చేస్తాడు. సో దెర్ఫోర్ చంద్రుడి మీద కూడా ఉన్నాయి ఏంటి ప్రాణులు, అలానే సూర్యుడి మీద కూడా ప్రాణులు ఉన్నాయి. సో ప్రాణులు ఉన్నాయి ఎక్కడ కదా. ప్రాణులు ఉంటాయి, ప్రాణులు ఉంటాయి కాబట్టి అదే వాటి రకరకాల ఆ ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా ఆ ప్రాంతాలు తగ్గట్టుగా ఉండిపోతాయి. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతాం అంటే వెళ్ళగలుగుతాం, కానీ నివాసం ఉండగలుగుతామా అంటే మళ్ళీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అక్కడన్న ప్రాణులు చచ్చిపోతాయి. ఎస్ అక్కడన్న అదేనండి ప్రాణులు అవి బతకాలంటే ఆ వాతావరణం కావాలి వాటికి. కావాలి కదా. సో అది మురళి గారు మీరేమంటారు? సార్ అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు, మురణి గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాణుల్ని కొన్ని ప్లానెట్స్ కి సూటబుల్ గానే దేవుడు వాళ్ళని డిజైన్ చేశారు, అక్కడే వాళ్ళు పుట్టారు. కానీ మీరు చెప్పినట్టు ఇన్ని ప్లానెట్స్ ఖాళీగా ఉండటం అన్ఆప్టిమైజ్డ్ గా ఉంటుంది సిస్టమ్. అన్ని ఆప్టిమైజ్డ్ గానే డిజైన్ చేయబడి ఉండాలి లెక్క ప్రకారం. అంటే వాటిల్లో రీసోర్సెస్ ఉండి ప్రాణులు లేకపోతే రీసోర్సెస్ ఎక్సెస్ గా ఉంటే ఈ వేదిక్ టెక్నాలజీస్ వాడుకొని ఇప్పుడు అంతరిక్షంలోకి ఇదివరకు వెళ్ళినట్టు ఉన్నాయి కాబట్టి రీసోర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి జీవించచ్చా లేదు అనేది నాకు క్లారిటీ లేదు. అఫ్ కోర్స్ ఆ టెక్నాలజీని ఉపయోగించి అది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్లానెట్ లో ఉన్న జీవులకి ఇంపాక్ట్ కానంత కాలము, మనం వాళ్ళకి ట్రబుల్ కానంత కాలము మనం కూడా షేర్ చేసుకోవచ్చు నా ఉద్దేశంలో. కానీ అంత ఈజీ కాదు, చాలా పెయిన్ఫుల్. దాని బదులు అక్కడ ఉన్న రీసోర్సెస్ ఎక్సెస్ గా ఉంటే అప్పుడు ఆ ప్లానెట్ కి ఇబ్బంది కలగకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అందులో లైఫ్ లేదు కానీ వాటర్ ఉంది, మనం తెచ్చుకోవచ్చు. లేదా ఇంకేమన్నా మెటీరియల్స్ ఉన్నాయి మనం తెచ్చుకోవచ్చు. అలాంటి వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. అలానే ఏలియన్స్ కూడా మన భూమి మీద అట్లాగా ఉందా, ఇక్కడ జీవులు ఉన్నారా, ఇక్కడ ఎక్సెస్ రీసోర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అలాంటి ఎక్స్చేంజ్ అప్ టు సమ్ డిగ్రీ ఈజ్ డూయబుల్ అనేది నా ఉద్దేశం సార్. అది అయితే వేదంలో దీని గురించి చాలా తీవ్రంగా చెప్పబడింది సార్, ఆల్రెడీ చాలా డీటెయిల్ గా చెప్పబడింది. ఇప్పుడు మీరు ఆల్రెడీ దేవుడి గురించి మీరు టచ్ చేశారు. దేవుళ్ళే కాకుండా మనుషుల గురించి కూడా చెప్పబడింది యాక్చువల్గా. సో మనకు టైం ఉందంటే నేను షేర్ చేసి చూపించగలను సార్.
నాకు పర్మిషన్ ఇస్తారా? ఉంది ఇందా పర్లేదు. ఆల్రెడీ. సో నా మిషన్ కనపడుతుంది మీ అందరికి. యా కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో అనిల్ పంపించిన లింక్ నేను చూశాను. యాక్చువల్గా Hmm. వాళ్ళు ఆ పేపర్లో క్రిప్టో Hmm. అనే టర్మ్ ప్రిఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు. Hmm. ఆ క్రిప్టో అనే బజ్ వర్డ్ వాడి దీని అంతా వాళ్ళు ఆ 3-4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ మన కంటికి కనపడకుండా ఉంటారు, మనతో పాటే ఉంటారు, అది ఇది Yes. చెప్తున్నారు. Hmm. క్రిప్టో అంటే ఈజ్ అ పర్సన్ Hmm. who adheres or belongs to secretly to a Hmm. party, Hmm. sect or other group. Hmm. సీక్రెట్ గా ఉండాలి వాళ్ళు. Hmm. అది ఉంటే క్రిప్టో అనే డెఫినేషన్ మీట్ అవుతుంది. ఓకే. సో ఈ డెఫినేషన్ ని మీట్ చేస్తూనే మనకు ఉన్నారు బోల్డ్ మంది ఆల్రెడీ మనకి వేదంలో చెప్పబడినటువంటి వాళ్ళు. Hmm. మీరు చాలా వీడియోలో ఆల్రెడీ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ పితరులు పితృయానం గురించి చెప్పారు మీరు చాలా సార్లు. పితరులు అంటే తల్లిదండ్రులు, ఋషులు, గురువులు, వేద విద్వాంసులు, సమాజ హితం కోరేవాళ్ళు, వీళ్ళందరూ భూలోకంలోనే మనతోనే ఉంటారు. వీళ్ళు Oh. కొంతమంది సీక్రెట్ గా చేస్తుంటారు, కొంతమంది డైరెక్ట్ గా చేస్తుంటారు, కానీ వీళ్ళు మనతోనే ఉంటారు. Yes. అది ఒక రకమైన పితర జాతి. Hmm. అట్లానే అంతరిక్షంలో పైలోకాల్లో ఉంటారు కొంతమంది పితరులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, ఇది నాకు ఈ లిస్ట్ మీరు పంపించింది ఇది వరకు 6-7 నెలల క్రితం మీరు ఈ లిస్ట్ నాకు పంపించారు. యాక్చువల్గా మన ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ వచ్చినప్పుడు Oh. వీళ్ళు సోమసదులు, అగ్నిశ్వాతులు, బర్హిషుదులు, Hmm. హవిర్భుజులు, Hmm. అజ్జపులు, సుకాలు, ఆజ్యపులు, సుకాలు. Hmm. వీళ్ళు ఈశ్వరుని యందు నిష్ట కలిగి ఉంటారు. ఈ సోమసదులు Oh. సోమయాగం చేయడంలో ఎక్స్పర్ట్లు. వీళ్ళు సౌమ్య గుణం కలిగి ఉంటారు. Hmm. అగ్నిశ్వాతులు ఈశ్వరుని బాగా గ్రహించిన వారు, అర్థం చేసుకున్న వాళ్ళు, అగ్నిగుణములను బాగా తెలుసుకొని యాన యంత్రములు డిజైన్ చేశారు. Hmm. పదార్థ విద్య బాగా తెలిసిన వాళ్ళు. Yes. అట్లనే బర్హిషదులు బ్రహ్మయందు లేక శాంతి ఆది ఉత్తమ గుణములందు వర్ధిల్లు వారు. Hmm. అలానే ఇంకొకళ్ళు ఉన్నారు ఇక్కడ సోమపులు. Hmm. వాళ్ళు యజ్ఞమున ఉత్తమ ఔషధ రసమును పానం చేసేవాళ్ళు. Oh. Hmm. అలానే హవిర్భుజులు. Hmm. వీళ్ళు యజ్ఞంతో శోధించి రీసెర్చ్ చేసి వర్షాలు ఎట్లా పరిపించాలి చూశారు. Oh. చూడండి, వీళ్ళ ప్రాపర్టీస్ అన్ని రకరకాల అంతరిక్షంలో చేసే రీసెర్చ్ చేస్తున్నారు వీళ్ళందరూ. Hmm. చేసిన వాళ్ళు. Oh. అట్లానే ఆజ్యపులు Hmm. ఘృతముతో Hmm. విజ్ఞానంతో ఇచ్చి రక్షించే స్వభావం గల విద్వాంసులు. Hmm. ఇది కూడా యజ్ఞానికి హోమానికి సంబంధించింది. Yeah. అట్లానే సుకాలులు ఈశ్వర జ్ఞాన ప్రాప్తితో సుఖముగా కాలం గడుపుతూ ఉంటారు వీళ్ళు. అట్లానే యమరాజులు. Oh. వీళ్ళు పక్షపాతం ఉండదు. వీళ్ళు పక్షపాతం లేకుండా అందరూ సమన్యాయం కలిగి ఉంటారు. Oh. ఇట్లా పితరుల గురించి చెప్పబడింది సార్ వీళ్ళు. Oh. Oh. అట్లానే పితృయానము. Hmm. ఈ పితృయానము అంటే భూమి మీద నుంచి మరణించిన తర్వాత వాళ్ళు అంతరిక్ష లోకాలకి వెళ్ళే ఒక మార్గం. Yes. మరి ఎట్లా వెళ్తారు ఆ ప్రాసెస్. Hmm. పితృయానం. ఎవరు హింసను సహాయంగా గ్రహించి విద్యను విడిచి మిక్కిలి తపస్సును ఆచరించి తారో వాళ్ళు ధూమమును కలుస్తారు. Hmm. ధూమం నుంచి రాత్రి నుంచి కృష్ణపక్షమును, దాని నుంచి దక్షిణాయనం, దాని నుంచి పితృలోకం చేరతారు. Hmm. పితృలోకం నుంచి చంద్రునకు, చంద్రుడి నుంచి వాయువునందు, వాయువు నుండి వర్షమునకు, వర్షం నుంచి ఔషధులకు చేరి పుణ్యము క్షీణించిన పిదప మరలా ఈ లోకమందే చేరుదురు. Oh. Hmm. సో పితరులు ఇలా ఉంటారు. వాళ్ళు మళ్ళీ భూలోకంలోకి వస్తుంటారు. వచ్చినప్పుడు మనకు సహాయం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పక్షపాతం లేకుండా ఉంటారు. No. సుఖంగా ఉంటారు. రక్షించే స్వభావం కలిగి ఉంటారు. Hmm. నాలెడ్జ్ తెలిసిన వాళ్ళని, ఉత్తమ ఔషధ రసాయనము ఎట్లా చేయాలో తెలిసిన వాళ్ళు, ఉత్తమ గుణములు గల వాళ్ళు, Hmm. ఇంత మంచి వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేయడానికి వస్తారు. Yes. ఖచ్చితంగా. సో ఈ పితరులు, భూమి మీద ఉండే పితరులు, అంతరిక్షంలో ఉండే పితరులు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళు ఎలా కిందకి మీదకి వస్తారో చెప్పారు సార్ ఇక్కడ. Yeah. అలానే సాధ్య అని ఇంకొక గ్రూప్ ఉంది. No. వీళ్ళు అంతరిక్షం, వీళ్ళు పై లోకాల్లో ఉంటారు. వీళ్ళు కూడా Hmm. వీళ్ళు అగ్ని లేక జ్ఞానాగ్నితో యజ్ఞం చేయడం ద్వారా ముక్తిని సంపాదించిన ధర్మాత్ములు. Hmm. అంటే దేవతలుగా మారినటువంటి మనుషులు. No. సూర్యకిరణ రూపంలో ఉంటుంటారు వీళ్ళు. అవునండి. అట్లానే వీళ్ళు పితృయాగము యానం ఉన్నట్టే దేవయానం అని ఇంకొక ప్రాసెస్. No. వీళ్ళు ఆ
యానం చేసే వాళ్ళకంటే ఇంకా క్యాపబిలిటీస్ ఎక్కువ ఉండి ఉమ్, ఎవరు హింస లేకుండా విద్యను ఆశ్రయించి ఉమ్. జ్ఞానముతో తపస్సు చేసి జ్ఞానోక్త కర్మలను ఆచరించి అప్పుడు వాళ్ళు అర్చిసినందు ప్రవేశిస్తారు. అంటే ఆ దేవయాన ఎంట్రీ పాయింట్ లోకి Yes. వెళ్ళినప్పుడు ఉమ్, అక్కడి నుంచి దినము నుంచి శుక్లపక్షము, అక్కడి నుంచి ఉత్తరాయణము, అక్కడి నుంచి దేవలోకం చేరుకుంటారు. yes. అది వాళ్ళ పాత్వే అని చెప్పారు సార్. అలానే అక్కడి నుంచి ఆదిత్యుని విద్యుత్ లోకానికి, అక్కడి నుంచి మానస లోకానికి, అక్కడి నుంచి బ్రహ్మలోకానికి కూడా చేరుకుంటారు. ఎస్, కరెక్ట్ అండి, ప్రాసెస్ కరెక్ట్. సో అలాగనే ఇంకొక బ్యాచ్ ఉంది సార్, మూడోది దేవగణము. ఈ బ్యాచ్ వీళ్ళని ఋషులను కూడా అంటుంటారు. వీళ్ళు కూడా అంతరిక్షంలో పైలోకాల్లో ఉంటుంటారు వీళ్ళు కూడా. సో వీళ్ళు భృగువులు, అంగీరసులు, ఋభువులు, అధ్వరుణులు, వశిష్ఠులు ఇలాంటి వాళ్ళు సార్ వీళ్ళందరూ. వీళ్ళు వాయువులాగా మిక్కిలి బలం కలిగి ఉంటారు, సూర్యుడిలాగా తేజస్సు కలిగి ఉంటారు, సోమ సంపాదకులు, విద్యుత్తులాగా జ్యోతిష్ విశేషములు, యజ్ఞమునందు ప్రతి మాసము. చూడండి ఇక్కడ యజ్ఞమునందు ప్రతి మాసము వచ్చుడుచే, అంటే ఋతువులకు సంబంధం. వీళ్ళు ఋతువుల టైంలో ఋతువులో బలాన్ని యజ్ఞం చేసినప్పుడు వీళ్ళు నవీన గతి, కొత్త గతి కలవారు అవుతున్నారు. అంటే వీళ్ళు ఆ యజ్ఞంలోకి ప్రవేశించడము, ఆ యజ్ఞం ద్వారా మన మనుషులకి మనసుల్ని మనని ప్రభావితం చేయటము, మంచి చేయటము, ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కళ్యాణకారి మనసు ఉంటుంది. సో ఇలాగ దేవగణాలు, పితరులు, సాధ్యులు ఇలా అని రకరకాల గ్రూపులు రకరకాల చోట్ల ఉండి మనుషులతోటి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అవుతూ ఉంటారు అని మనకి వేదంలో చెప్పబడింది సార్. కరెక్ట్, బాగా చెప్పారు మురళి గారు. అయితే ఇప్పుడు మనం దీన్ని సపోర్టివ్ గా మనం మాట్లాడదాము. ఇది తీసేయండి మీరు. సో ఇప్పుడు మురళి గారు చక్కగా పితరులు, దేవతలు, తర్వాత ఋషులు, వీళ్ళకి ఏవే ప్రాపర్టీస్ ఉన్నాయి, దేవయానం, పితృయానం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది కరెక్టా కాదా అని మనం ఒకసారి ఆలోచిద్దాం. మీకు గుర్తుంటే మీకు మహాభారతంలో ఒక స్టోరీ ఉంది కృష్ణుడి మీద. కృష్ణుడు ఒకరోజు ఆర్ఘ్యం ఇస్తుంటే ఆయన చేతిలో ఒక గంధర్వుడు ఉమ్మి వేస్తాడు పైన దీనిలో విమానంలో వెళ్తూ. అది చూసి కృష్ణుడు నేను చంపేస్తాను ఏదో ప్రతిజ్ఞ తీసుకుంటాడు. సో ఆ తర్వాత అతను అర్జునుడి దగ్గరికి వెళ్ళటం, అర్జునుడు ఇది చేయడం, అది చేయడం, తర్వాత శివుడు ప్రత్యక్షం, ఏదో స్టోరీ అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి గంధర్వుడు అన్నవాడు ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? గంధర్వ లోకం నుంచి వస్తుంది. సో గంధర్వ లోకం ఉందా అసలు అన్నది విషయం. నేను ఒకసారి 11 లోకాల గురించి చెప్పాను మీకు గుర్తుంటే. అదేంటంటే భూమి జలములో ఓతప్రోతమై ఉంది. ఓతప్రోతము అంటే ఏమిటి అంటే మీకు ఒక కాటన్ గుడ్డను తీసుకుంటే మీకు దారాలు ఒకదాంతో ఒకటి ఓతప్రోతమై ఉంటాయి. ఇట్లా ఒకదానిలో ఒకటి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అది ఓతప్రోతం అంటాం. కలిసి ఉంటాయి. పడుగు పేక అంటారు. బడుగు పేకలాగా, అది పడుగు పేకలాగా. సో అది అలా అల్లుకొని ఉంటాయి అన్నమాట. సో ఇది ఓతప్రోతం. సో భూమి జలంలో ఓతప్రోతమై ఉంది. ఆ తర్వాత ఇది ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తులో గార్గి మన యాజ్ఞవల్క్యుని అడుగుతున్నాడు. అయితే ఓతప్రోతమై ఉంది కదా అంటే ఆయన చెప్తాడు ఇది. అయితే ఈ భూమి జలము ఓతప్రోతమై ఉన్నాయి, మరి ఈ జలము దేనిలో ఓతప్రోతమై ఉందంటే ఆయన వాయువులో ఓతప్రోతమైంది అంటాడు. మరి వాయువు దేనిలో ఓతప్రోతమై ఉందంటే అంతరిక్షంలో అంటాడు. మరి అంతరిక్షం దేనిలో ఓతప్రోతమైందంటే గంధర్వలోకంలో అని చెప్తాడు. సో ఇక్కడ గంధర్వలోకం వస్తుంది అనమాట. సో ఈ గంధర్వలోకం ఉంది అంటే ఓతప్రోతమై ఉంది కాబట్టి మనలోనే ఉంటుంది అన్నమాట. సో మనకి గంధర్వులు అప్పుడప్పుడు ప్రత్యక్షం కావడానికి రీజన్ ఏముంటుంది? ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్తో మనకి గంధర్వులు ప్రత్యక్షం అవుతుంటాడు. అంటే గంధర్వులు అన్న వాళ్ళు ఇందాక మురళి గారు చెప్పారు కదా, అక్కడక్కడ వాళ్ళు వేరే వేరే లోకాల్లో ఉంటారని. సో వాళ్ళలో గంధర్వులు కూడా వస్తారనమాట. సో ఈ గంధర్వ లోకంలో ఓతప్రోతం. ఈ గంధర్వ లోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే అది మన ఆదిత్య లోకంలో ఓతప్రోతం. మరి ఆదిత్య లోకం దేనిలో ఓతప్రోతమైందంటే చంద్రలోకంలో ఓతప్రోతమైంది. మరి ఈ చంద్రలోకం దేనిలో ఓతప్రోతమైందంటే నక్షత్ర లోకంలో ఓతప్రోతమైంది. మరి నక్షత్రాలు దేనిలో ఓతప్రోతమై ఉన్నాయని నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఆయన దాని బృహదారణ్యక ఉపనిషత్తులో చక్కగా చెప్పాడు. ఈ నక్షత్ర లోకం అన్నది మన దేవలోకంలో ఓతప్రోతమైందంట. మరి ఈ దేవలోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే ఇంద్రలోకంలో అంట. మరి ఇంద్రలోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే ఆయన ప్రజాపతి లోకంలో అంట. మరి ప్రజాపతి లోకం ఇప్పుడు మనకు వచ్చిన ప్రజాపతి హిరణ్యగర్భ సూక్తంలో ప్రజాపతి,
ఈ ప్రజాపతి లోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే బ్రహ్మలోకంలో అని చెప్తారు. అది ఫైనల్. అప్పుడు అడుగుతాడు ఆ, బ్రహ్మలోకం దేనిలో ఓతప్రోతమైంది ఆ, అన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తే నీ తల పగిలిపోతుంది అని అవును. అంటే అతి ప్రశ్న వేయకూడదు అని చెప్తాడు యాజ్ఞవల్క్యుడు. ఎందుకంటే బ్రహ్మమే సర్వం, దానికి మించి ఇంకేం ఉండదు. ఉండనప్పుడు అది ఎందులోనూ ఓతప్రోతమై ఉండదు అని చెప్పడం అనమాట అట్లా. సో ఇప్పుడు ఇలా చెప్పుకొచ్చినప్పుడు ఇందాక ఈయన చెప్పినప్పుడు ఆ లెక్కలో ఇంద్రుడు తర్వాత ఇవి అంటే ఏంటి, ఈ రకరకాల ఈ ఈ దేవతలు అక్కడక్కడ ఉన్నవి కూడా వాళ్ళు అంటే ఈ జీవులే. రేపు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మనము ఈ లోకాల్ని దర్శిస్తాము. మనం కావాలనుకుంటే ఆ లోకాన్ని దర్శించవచ్చు. అలానే అక్కడ ఉన్నప్పుడు భూమిలోకి రావచ్చు. ఇప్పుడు ఎట్లయితే గంధర్వుడు ఇందాక నేను చెప్పిన గంధర్వుడు వచ్చి కృష్ణుడికి కనిపించాడు కదా. సో అలా మనకి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఏమనంటే ఈ గంధర్వుడు నేను లేపేస్తాను అని. అంటే కృష్ణుడు గంధర్వ లోకానికి వెళ్ళగలుగుతాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ గంధర్వుడు గంధర్వ లోకంలో పారిపోయాడు అనుకోండి, మనం పట్టుకోలేమనుకోండి, ఇంకా సమస్యక. సో కృష్ణుడు వెళ్ళగలుగుతున్నాడు అంటే కృష్ణుడు లాంటి పితరులు వెళ్ళగలుగుతారని చెప్తున్నాడు. సో మనం ఎవరైతే ఉంటామో వీళ్ళం మనము దర్శించవచ్చు. దేవయానమో పుత్రయానమో ఎలా అయితే చేసి మనం దర్శించవచ్చు అనేది స్పష్టం. అది అనిలు కొంతవరకు ఇప్పుడు హార్వర్డ్ వాళ్ళు చెప్తేనేమో పెద్ద గ్రేటు, మన పురాణాలు మన వేదాలు చెప్తేనేమో ఇదంతా పుస్కి పురాణం పుక్కిడి పురాణం అని తొక్కేయటం. సో దీని మీద మనం నిజంగా చాలా ముందరే వీళ్ళతో మనం ఒకసారి హార్వర్డ్కి మనం ఈమెయిల్ పెట్టాలి. ఓకేనా అనిలు? సో ఓకే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ద స్టూడెంట్స్, మీరు ఇంత చెప్పారు కదా, ఇదంతా కూడా మా దగ్గర ఆల్రెడీ ఉంది. మీరు మా దాన్ని చూసి చెప్తున్నారా, మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా, మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే మనం ఇప్పుడు మన దగ్గర గంధర్వులు ఉన్నారు అని చెప్పినప్పుడు ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఉంది కదా, మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. మన పురాణాలు చెప్పారు కదా ఎవిడెన్స్ అంటే రాతకోతలు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైనా పట్టుకొని ఓకే మురళి గారు ఈయన గంధర్వుడు అని చెప్పి పట్టుకొని నిలబెట్టి చేయగలుగుతారా అంటే ఆయన నాకేం తెలియదు అంటాడు. నాకు సంగీతం రాశారు నేను గంధర్వుడు కాలేదు. సరే ఇప్పుడు గమ్మత్తేడు ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒక వీడియోలో మీరు చెప్పారు గంధర్వులు అంటే సంగీతం వచ్చిన వాళ్ళు సంగీతం అనేసి. బాగా తెలిసిన వాళ్ళు అనమాట. అందుకని గాంధర్వ విద్య అంటారు దాన్ని. సో సంగీతమే కాదు ఆర్ట్స్లో కూడా అంటే వాళ్ళు రకరకాల పెయింటింగ్స్ వేయటం కానీ లేకపోతే శిల్పాలని కన్స్ట్రక్ట్ చేయడంలో కానీ ఒక అద్భుతమైన నైపుణ్యం చూపిస్తారు. ఆ అద్భుత నైపుణ్యం బహుశా మనకి అది మ్యూజిక్లో కూడా అది అద్భుతమైన నైపుణ్యం. సో అదంతా గంధర్వులు అనమాట. ఇప్పుడు నేను ఒకసారి నేను ఇప్పుడు నాకు ఇండియాలో ఉన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే మంచి వెస్ట్రన్ మ్యూజిక్ కూడా కొంత నేను ఆస్వాదిస్తాను. నాకు హిందుస్థానీ ఇష్టం బాగా, మన కర్ణాటిక్ ఇష్టము, కానీ వెస్ట్రన్ మ్యూజిక్ కూడా నేను కొంత బాగున్నవి నేను చూస్తాను పర్టికులర్లీ. సో అది ఇప్పుడు దానిలో ఒకసారి ఒక ఎపిసోడ్లో ఒక దానిలో చూశాను. ఒకడు ఒక ఇక్కడ అమెరికన్ బ్లాక్ అమెరికన్ అనమాట. అతను ఒక క్లబ్లో పాడతాడు. పాడినప్పుడు కొన్ని బీట్స్ మిస్ అవుతాయి. అప్పుడు దానిలో ఒక అతను అడుగుతాడు, అసలు నువ్వు ఎట్లా మిస్ చేసేవి, ఇది ఎట్లా నీ చేతనైంది ఇది అని అడుగుతాడు. అంటే ఇది మాకు కామన్ అని చెప్తాడు. అంటే వాళ్ళకి అంత అద్భుతమైన సంగీతమైన నాలెడ్జ్ ఉంది వాళ్ళలో. అది గంధర్వులు. అయితే ఈ విషయాన్ని మనకి ఎప్పుడు తెలిసిందంటే నేను అప్పుడు ఇది 2012లోనో ఎప్పుడో నేను చూశాను ఆ సీరియల్. అప్పుడు నేను దానిలో గమనించింది అది. మొన్న రీసెంట్గా మనకి బాహుబలి కాదు RRRకి మనకి ఒక ఇది వచ్చింది. ఇది ఆస్కార్ అవార్డు. అది ఆ సంగీతం గురించి ఆయన కీరవాణికి వచ్చినప్పుడు అందులో ఆ బీట్స్ అన్నవి మాకు అసలు ఇంత అద్భుతమైన బీట్స్ మేము చూడలేదు అన్నట్టుగా వాళ్ళు ఏదో చెప్తారు. సో చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది గంధర్వ కళ. సో ఈ కళకి తిరుగు ఉండదు అనమాట. వాళ్ళు విహరించేదే ఆ గంధర్వ లోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఇది అద్భుతమైన సంగీతం మానవులకి అప్పుడప్పుడు అందుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ భూమి మీద ఉన్నారు అంటే ఈ వీళ్ళే, ఇలాంటి వాళ్ళే గంధర్వులు అనమాట. మనకి ప్యారిస్ వెళ్తే అత్యద్భుతమైన పెయింటింగ్స్ కనిపిస్తుంటాయి. అద్భుతం అనమాట. అసలు నేను ఒకసారి అట్లాంటాలో చూశాను. అట్లాంటాలో ఒక ఓల్డ్ సిటీ, అట్లాంటా ఓల్డ్ పార్ట్లోకి వెళ్తే అక్కడ గ్రఫిటీ అని చెప్పి వాళ్ళు గోడల మీద వేసేస్తుంటారు బొమ్మలు. అసలు ఎంత బాగా వేస్తున్నారంటే అసలు నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇంత మంచి కళాకారుడు ఎక్కడున్నాడు రా బాబు, అసలు ఏమైందని. మీకు మొత్తం మీరు చూస్తే అమెరికాలో మీకు ఇప్పుడు మన ఇండియాలో నాటకాలు వేసేవాళ్ళు కదా, అలా అమెరికాలో నేను ఇక్కడ అట్లాంటాలో ఫాక్స్ థియేటర్ అని ఉంది. ఆ ఫాక్స్ థియేటర్కి వెళ్ళాను. మీరు నమ్మరు, జనాలు ఫుల్ ఎంత టికెట్ $100 $200 ఉంటుంది. దానికి వెళ్తారు, తీసుకొని వెళ్తారు, కూర్చుంటారు. పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. అక్కడ జరిగే స్టేజ్ మీద జరిగేది పిన్ డ్రాప్ సైలెంట్గా చూస్తారు. అది అది అది
పాటలు పాడటం కానివ్వండి, నాటకాలు వేయటం కానివ్వండి, లేకపోతే ఏదైనా డ్రామా ఏదైనా సరే, అది వాళ్ళు అత్యద్భుతంగా చిత్రీకరిస్తారు వాళ్ళు. అది వాళ్ళు గంధర్వులు. వాళ్ళ పని అదనమాట. వాళ్ళు అలా చిత్రీకరించడం అనేది గంధర్వ విద్య. సో అది ఇక్కడ జాజ్ మ్యూజిక్ అని అమెరికాలో ఉంది. అది కూడా ఆ మ్యూజిక్ కూడా ఒక రకమైన అద్భుతమైన కళ అనమాట. జాజ్ మ్యూజిక్ అనేది నిజంగా అది నేను విన్నప్పుడు నేను ఫస్ట్ ఇది నాకు ఆ పేర్లు తెలియవు అప్పట్లో. సో అయితే విన్నప్పుడు అబ్బాయి చాలా బాగుంది మ్యూజిక్ ఎవరంటే అప్పుడు వాళ్ళు చెప్పారు జాజ్ మ్యూజిక్, కంట్రీ మ్యూజిక్, జాజ్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్ విడివిడిగా వీళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట. సో ఈ జాజ్ మ్యూజిక్ అని చాలా ఇష్టం అనమాట. సో నేను ఒక 30-40 మైళ్ళు రోజు ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నేను జాజ్ మ్యూజిక్ పెట్టుకొని వెళ్తాను. అది వింటూ ఉంటాను. ఇక్కడ అమెరికాలో రేడియో స్టేషన్లో వస్తూ ఉంటుంది అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ కళ మామూలు మనుషులకి అందదు. అత్యద్భుతమైన కళ వాళ్ళలో ఉంటుంది. ఆ నైపుణ్యం వాళ్ళలోనే ఉంటుంది. వాళ్ళు గంధర్వులు నిస్సందేహంగా. మనం చాలామంది పాటలు నేర్చుకుంటాం, చిన్నప్పుడు మధ్యలో వదిలేస్తాం. కొంతమంది డ్యాన్స్ నేర్చుకుంటారు, మధ్యలో వదిలేస్తారు. కానీ అలా కంటిన్యూ చేసుకుంటూ ఒక అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుంటారు ప్రపంచానికి. మీరు భీమ్సేన్ జోషి రాగం ఎప్పుడు విన్నారా? ఆయనది ఒకసారి నేను విన్నాను, నేను దాన్ని ప్రయోగం కూడా చేశాను. ఆయన ఒక పర్టికులర్ రాగం తీస్తాడండి. ఆ రాగం తీసినప్పుడు వర్షం ఖచ్చితంగా పడుతుంది. అత్యద్భుతంగా అసలు అది ఎట్లా తీసుకెళ్తాడంటే మీకు ఆ మ్యూజిక్ ఎట్లా తీసుకెళ్తాడు చూడండి. మనకి ఇప్పుడు ఇవాళ వాతావరణం మబ్బులు పట్టింది, కాసేపు అయిన తర్వాత మబ్బులు నల్లగా మారాయి, తర్వాత ఆ మబ్బులు ఇంకా థిక్ అయ్యాయి, ఆ తర్వాత కాస్త మనకి ఏమంటారు వాటిని గర్జన వచ్చింది, ఆ తర్వాత కాస్త చినుకులు మొదలయ్యాయి, ఆ తర్వాత బడబడ వర్షం పడింది. ఈ విషయాన్ని ఆయన సంగీత ఆలాపనలో చూపించాడండి. అసలు ఏం అద్భుతం అండి అది. అది అసలు అది ఒక లోకం అన్నమాట. అది నేను వింటూ ఉంటా అప్పుడప్పుడు. అది ఎంత బాగా పాడతాడంటే ఆయన, అది మనం అర్థం చేసుకోవాలని మన వాళ్ళకి. అది ఇప్పుడు మురళి గారు అన్నట్టు ఇందాక వాళ్ళ దేవలోకాల్లో ఉంటారు, వర్షింపజేస్తారు ఇవి అన్నారంటే మరి వాళ్ళే. అది సో మనకి ఏలియన్స్ అనేది మన దగ్గర స్పష్టంగా చక్కగా రచన. ఏలియన్స్ కాదు వీళ్ళు, వీళ్ళు లోకాలకు సంబంధించిన వాళ్ళు. మనుషుల్ని మేలు చేయడానికి వచ్చేవాళ్ళే వాళ్ళు. అంతే, మనుషులకు మేలు చేయడం కోసం వచ్చేవాళ్ళు. అయితే వీళ్ళు ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లో చూపిస్తారు కదా సార్ ఇప్పుడు ఏలియన్స్ ని. ఎవరు? అదే అమెరికన్ గవర్నమెంట్ అది సినిమాల్లో అది ఊహ. అంటే వాళ్ళకు వచ్చిన ఊహ అది. గంధర్వులు, వీళ్ళు ఒక రకమైన గంధర్వులు అనమాట. వీళ్ళు అలా చూపిస్తూ ఉంటారు మనకి. అది సినిమాల్లో వచ్చినాయి సార్ కొన్ని ఫస్ట్ లో, అలాగే దాన్ని అలాగే చేసుకుంటున్నారు. అలా అంటే ఒక రూపురేఖలు ఇచ్చారు కానీ తప్పవి అట్లా కాదు. ఇందాక ఉమారాణి గారు అన్నట్టుగా ఎక్కడెక్కడ జీవులు ఎలా అలా ఉండాలో అలా అలా పరమాత్ముడు సృష్టించాడు. అందుకనే ఆయన ప్రాజాపత్య ఈ మంత్రం ఇందాక హిరణ్యగర్భ సూక్తం చెప్తున్నప్పుడు అందులో ప్రాజాపత్య అంటే అదే రకరకాల జీవుల్ని రకరకాల ప్రాంతాల్లో రకరకాల మెథడ్స్లో ఆయన సృష్టి చేశాడు అని చెప్పడం అనమాట. సో దానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఏలియన్స్ అన్నది వీళ్ళు చెప్పే కాన్సెప్టు మనం చెప్పిన కాన్సెప్ట్లో ఆవగింజ అంత. సో యూ కెన్ రైట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ మీద చేశారో మా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి మన గ్రంథాలు ఎక్కడే ఉన్నాయో ఒకసారి వాళ్ళకి పంపిస్తే దెన్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాబబ్లీ. భూ సంబంధమైన జంతువులు అంటే నాగదేవతలు కానీ సముద్ర కన్యలు మనం వింటుంటాం కదా సార్ మన కథల్లో కూడా, వాడిని కూడా దేవతల కింద తీసుకొచ్చాము. అంటే ఏలియన్స్ కింద తీసుకున్నారు వాళ్ళు. మనం చెప్పాం కదా, యోగులు ఏం చేస్తారంటే ఒక్కొక్క రూపం తీసుకుంటారు కావాలని. ఆ రూపం ఎందుకు తీసుకుంటారు అన్నది వాళ్ళకు ఆ రూపంలో వాళ్ళ అన్ని కర్మల్ని అనుభవిస్తూ వెళ్ళిపోతారు. పతాంజలిది కూడా ఒక ఫోటోలో ఆయన పాదాలు పాము కింద భాగం అంతా పాము ఆకారంలో పెడతారు. అది ఎవరో ఊహ, అది మనకి ఎవరు ఊహ వాళ్ళదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ నేను చెప్తా చూడు, నువ్వు ఒక పాండ్ దగ్గరికి వెళ్ళావు, అక్కడ పాండ్ దగ్గర చెరువు అనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గుంపు చేప పిల్లల్ని చూసావు. చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయి, ఎర్రగా, ఎంత బ్రహ్మాండమైన కలర్, వీటికి భగవంతుడు ఎలా ఇచ్చాడో అని మనసులో మెదిలింది. రేపు పొద్దున్న నువ్వు యోగి అయినప్పుడు ఏమవుతుందంటే అలా తీసుకుంటే ఎలా ఉంటుంది చూద్దామని నీకు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఆ రూపం తీసుకొని ఆ కర్మ ఇప్పుడు నువ్వు ఏదైతే మనసులో అనుకున్నావో ఆ కర్మ ఫుల్ఫిల్ చేస్తావు. అందుకనే పరమాత్ముడు ఏం చెప్తాడంటే ఇవన్నీ కూడా మీరు అనుకుంటే అయిపోతారు,
తప్పదు. నువ్వు అనుకున్నావు అంటే అవుతావు. కాబట్టి ఈ ఈ ప్రపంచంలో ఉన్న వింతలన్నింటి చూడండి, అనుకోవద్దు. మీరు పరమాత్ముని మీద దృష్టి పెట్టండి. ఓకే, ఏదైతే పరమాత్మ ఉందో ఆ పరమాత్మ దృష్టి, అందుకనే ఆ మంత్రం అలా ఆ మంత్రం యా ఆత్మదా బలదా అన్నది అలా చూపిస్తుంది. సో దెర్ఫోర్ ఈ ఏలియన్స్ అన్నది వీళ్ళు చెప్తున్న కథనం అబద్ధం. సార్ ఇంకొక పాయింట్ ఉంది సార్ ఇక్కడ. అదేంటంటే వాళ్ళు ఏలియన్స్ ఎందుకు వస్తున్నారు, ఏ పర్పస్ మీద వస్తున్నారు, అసలు ఎట్లా వస్తున్నారు, అసలు వస్తున్నారా రావట్లేదా, ఇవి వీళ్ళ క్వశ్చన్లు. వేద ప్రకారంగా మనం కోరుకున్న మనకి ఏ అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా ఉన్న ఆ పర్టికులర్ ఏలియన్స్ ని మనం పిలిచి వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళ గైడెన్స్ తీసుకుని మన కోరికల్ని మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని కూడా చెప్తాం సార్ వేద ప్రక్రియ. సో ఏమంటావు? ర్యాండమ్ గా రావటం కాదు, మనం కోరుకున్నట్టుగా తెప్పించుకోవడం అనేది. ఏమంటావు? దీన్ని విభేదిస్తావా, దాన్ని సమర్థిస్తా? ఎందుకంటే ఆయన వేదం సరే, అంటాడు. వేదం అయితే నేను సమర్థిస్తాను సార్, కానీ అమెరికన్ గవర్నమెంట్ చెప్పేది మాత్రం నేను సమర్థిస్తాను. అదే అమెరికన్ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు మురళి గారు దాన్ని విభేదిస్తూనే చెప్తున్నారు. వాళ్ళు రావడం కాదు, మనం కోరుకున్నప్పుడు వాళ్ళు వస్తారని చెప్పి. అవును. సో దానికి ఒక మంత్రం చెప్పుకుందాం. ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే. ఇక్కడ హవామహే అంటే పిలుసు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రా వరుణా ప్రాతరస్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రం హువేమ. ఇందులో మనం ఎంతమందిని పిలుస్తున్నాం? అగ్ని, తర్వాత ఇంద్రుడు, తర్వాత మిత్రుడు, వరుణుడు, అశ్వినులు, భగుడు, పూషణుడు, తర్వాత సోముడు, తర్వాత రుద్రుడు, వీళ్ళందరినీ పిలుస్తున్నాం. యాక్చువల్గా దీని మీద ఒక వీడియో చేశారు సార్ మీరు, వీళ్ళందరి మీద. ఒకటి కాదు, యాక్చువల్గా 2-3 వీడియోలు చేశారు. చాలా అద్భుతంగా ఉంటాయి. యాక్చువల్గా ఎవరైనా వెళ్ళి రిఫర్ చేస్తే దే గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్. దేర్ఫోర్ ఇట్లా మురళి గారు అన్నట్టు మనం పిలిస్తే వస్తారు వాళ్ళు. విషయాన్ని పిలిస్తే వస్తారా అంటే ఖచ్చితంగా వస్తారు. యుక్రెయిన్ రష్యా వార్ లో సార్, యుక్రెయిన్ రష్యా వార్ లో ఒక డిస్క్ షేప్ ఆబ్జెక్ట్ కనిపించింది అనమాట యుక్రెయిన్ ఫైటర్స్ కి, ఆర్మీ పీపుల్ కి. వాళ్ళు దాన్ని యుఎఫ్ఓ అని చెప్పి పెద్ద చిత్రీకరణ చేసి న్యూస్ పేపర్స్ లో పెద్ద ఇక్కడ కూడా బ్రిటన్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చిందండి. ఈ న్యూస్ బిగ్ టైం వచ్చింది. యాక్చువల్గా వీళ్ళందరూ వార్ కాసేపు మానేసి అందరూ దీని గురించి రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసి కూడా మాట్లాడుకున్నారు. మనలో మనం కొట్టుకోవడం కాదు, వాడు ఎవడో వస్తున్నాడు వాడు సంగతి చూద్దాం. బహుశా యుక్రెయిన్ వాళ్ళు పిలుచుంటాయి. అంతే ఓ నిజమే. అంటే వాళ్ళు టెక్నాలజీ టెస్టింగ్ వచ్చి ఉండొచ్చు. సమిష్టి మనసులు అందరూ కలిసి మనం ఒకటి కోరుకుంటే అది అవుతుంది సమిష్టిగా. అందుకే ఇప్పుడు హోమం చేసేటప్పుడు వేద మంత్రాలు ఎందుకు అంత గట్టిగా చదువుతారు? వేద మంత్రాల్లో పిలుస్తున్నారు, వరుణుని పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా వరుణుడు అంటే వర్షం పడాల్సిందే. సో దేర్ఫోర్ ఇవన్నీ కూడా మంచిగా వేద మంత్రాలు ఉన్నాయి, మనం మనుషులు ఉపయోగించుకోవాలి వాటిని. ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు కూడా ఇప్పుడు చూడండి, తేజోమయ దేహి అని చదువుతాం కదా. అవునండి కరెక్ట్ అండి. ఇప్పుడు అవన్నీ మనం చదివినప్పుడు మన్యురసి మన్యమైది ఇవన్నీ అవి నిజంగా మరి మనకి వస్తాయి. మీరు సందేహము నాస్తి. ఇది మీరు ఇప్పుడు తేజోమయి దేహి అన్నప్పుడు నువ్వు అనంత జ్ఞానం కలవాడు పరమాత్మ, నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వు అని కోరుతున్నావు. కోరేటప్పుడు ఏం చేయాలి? ఆ జ్ఞానం కోసం వెతకాలి. దానికి తగ్గట్టుగా మనం ఉండాలి కూడా సార్. మనము దేవతలు ఆహ్వానించాలంటే మన దేవతలు ఆ గుణాలు మనం కూడా ఫాలో అవ్వాలి. మెయిన్ అది కండిషన్. నెక్స్ట్ దానిలో వీర్యమై దేహి అన్నప్పుడు పరాక్రమం, నీ అంత పరాక్రమంతో నేను అవ్వాలని పరాక్రమం చూపించాలి. మనం బేలతనంగా ఉండకూడదు. అలానే బలమై దేహి అన్నప్పుడు బలాన్ని కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. బలానికి తగ్గట్టు ఆహారం తీసుకోవాలి, బలానికి తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఇలాంటివి చేసుకుంటే అప్పుడు ఆయన ఇస్తాడు. దీనికి ఒక కథ కూడా కథ అంటే జరిగిన ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి మహర్షి దయానంద సరస్వతి ఒక విలేజ్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ వెళ్ళి ఆ రాత్రి ఉంటాడు. ఉదయం లేవగానే అందరూ తండోపతండాలుగా తిండి తీసుకెళ్తుంటారు ఒక ఇంటికి. ఈయనకి బకాసుడు జ్ఞాపకం వస్తాడు. ఏమన్నా బకాసుడు ఉన్నాడు ఇక్కడ, ఇంత తిండి తీసుకెళ్తున్నాడు. అయితే అక్కడ నిజంగానే ఒకడు మంచి హెప్టీ పర్సనాలిటీ బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయనకి తిండి పెడుతుంటారు.
అయితే ఈయన అడుగుతాడు ఏమిటి ఆయనకి స్పెషాలిటీ అంటే, ఏం లేదు, పొద్దున్నే ఆయన 5ంటికి లేస్తాడు, లేచి బావిలో ఉన్న నీళ్ళంతా చేది పొలాలకు పంపిస్తాడు. అది ఆయన ఒక 2-3 గంటలా పనిచేస్తాడు. ఆయన అలసిపోయి పడుకుంటాడు, ఆ తర్వాత భోజనం చేస్తాడు, అది ఇది, అందుకే మేము ఆయనకు అంతా ఇచ్చేస్తున్నాం అంట. సరే అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందంటే ఆ బలాఢ్యుడు పొద్దున్న 5ంటికి లేచి వెళ్తే అప్పటికే నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయి చెరువులకి, అదే పొలాలకి వెళ్ళిపోతే అక్కడ ఎవరిని అడుగుతాడు, ఎవరు ఈ పనంతా చేసిందంటే అగో ఆయన అని చెప్పి మహర్షి దయానంద సరస్వతిని చూపిస్తాడు. ఆయన అక్కడ ఏంటంటే ఆసనాలు వేస్తూ ఉంటాడు. ఈయన వెళ్ళి అంత పని చేసి నువ్వు ఇంకా ఆసనాలు ఎట్లా వేయగలుగుతావు, నీకు అంత శక్తి ఎక్కడిదంటే ఆయన చెప్తాడు, నేను పరమాత్మని అడుగుతున్నాను, నువ్వు అడగట్లేదు. నేను అడుగుతూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను, నువ్వు అడుగు, చేస్తూనే ఉండు, వస్తుంది. అప్పుడు నువ్వు ఇట్లా పడి నిద్రపోవక్కర్లేదు, నీ పనికి తగ్గట్టుగా నీకు ఎనర్జీ కూడా వస్తుందని చెప్తాడు. సో మనం ఆ పని చేయాలన్నమాట. బలమసి బలం మైదేహి ఓజోస్యోజోమైదేహి మన్యురసి మన్యం మైదేహి సహోసి సహోమైదేహి. ఈ సహనం లాస్ట్కి పెట్టి చెప్పాడు అనమాట. అంటే మనం సహనంతో ఉండాలి ప్రతి విషయంలో. సహనంతో ఉన్నవాడికే మన్యం వస్తుంది, మన్యుతో ఉన్నవాడికే ఓజస్సు వస్తుంది, ఓజస్సు వచ్చిన వాడికి బలం వస్తుంది, బలంతో వీర్యం వస్తుంది, వీర్యంతోనే జ్ఞానం వస్తుంది. ఇది లెక్క. సో మనం అది ఆ మంత్రంలోనే ఏం చేయాలో కూడా చెప్పేస్తాడు పరమాత్మ. సో ఇదండి, ఖచ్చితంగా మనం అడిగితే పరమాత్ముడు ఇవ్వకపోవడం అంటూ ఉండదు, మనకి ఏం కావాలో అది. కానీ జాగ్రత్తగా ఉండండి, మనం ఏది అడగాలో మంత్రం ద్వారా అడగడమే బెస్ట్. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనకే తెలియదు, మనం ఏవో అడుగుతుంటాం, మనం పిచ్చి పిచ్చివన్నీ అడుగుతాం అనమాట. సో అందుకని పిచ్చి అడగకుండా మంత్రం ద్వారా అందుకని అడిగితే అసలు భగవంతుడు ఏది అడగకుండా ఉంటే ఆయన అన్ని ఇస్తూ ఉంటాడు. అట్లా ఆయన ఇవ్వడండి. ఆయన ఎందుకు ఇస్తాడు, నువ్వు అడగండి, నేను ఎందుకు ఇస్తా అంట. నువ్వు ప్రయత్నం చేసుకుంటున్నావు, ప్రయత్నం చేసుకున్నప్పుడు అడుగుతున్నావు కదా. ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి నేను అర్జీ పెట్టుకున్నాను, ప్రయత్నమే కదండి. కాబట్టి నా ప్రయత్నం తగ్గట్టుగా నేను చేసుకుంటే నాకు ఉద్యోగం వస్తుంది, నేను చేసుకుంటా. పరమాత్ముడు అందరూ ఇచ్చేది ఏం లేదు. కానీ నా శక్తికి మించినవి ఏమన్నా కావాలన్నప్పుడు పరమాత్ముడు అడగాలి ఒకటి. ప్లస్ ఏదైతే రైటియస్ థింగో అది కూడా అడగాలి కదా. రైటియస్ థింగ్ అడగకుండా అన్రాంగ్ ఇల్లీగల్ థింగ్స్ అడగడం మూలంగా మనకి నష్టం జరుగుతుంది కదా. అది అడగకూడదు కదా అట్లా. అంటే అడగకూడదు. ఇవన్నీ ఒక అడగకూడదు ఎత్తు, కదా. ఇవన్నీ వ్యక్తిగత ఇవి సార్. అట్లనే సొసైటీకి సంబంధించిన పెద్ద పెద్ద పనులు Yes. చేయాలంటే దేవుడి సహాయం లేకుండా మనం చేయలేము. ఎస్ కరెక్ట్. ఒకసారి నేను చెప్పా కదా, నేను భద్రాచలంలో దగ్గర మా స్నేహితుడి ఇల్లు ఉంటే వెళ్ళి వస్తున్నా తిరిగి. భద్రాచలంలో రాముల వారి దర్శనం చేసుకొని తిరిగి బస్సు ఎక్కుదాం అని చెప్పి ఆ రోజు వచ్చారు. మేమందరం కలిసి 8 మంది 9 మంది కలిసి టెంపుల్లోకి వెళ్తున్నాం. ఒకడు వచ్చి అందరిలో వచ్చి నన్ను పట్టుకున్నాడు. పట్టుకొని నీకు శంకరాచార్య తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా అని మొదలుపెట్టా. తెలుసా, నాకు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ చెప్తా అంటే, ఇప్పుడు అంతా గొప్పవాళ్ళు, వాళ్ళంతా కూడా వాళ్ళు దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా ఇలా అంటే ఓహో అన్న. అంటే అప్పట్లో ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా దేవలోకం నుంచి వచ్చిన వాడే అన్నాడు. పోవా నువ్వు అట్లా చెప్తున్నావు ఏంది అని చెప్పి నేను అన్న పక్క జరిగిపోయి. నేనే స్టూడెంట్గా ఉన్నా ఆ రోజుల్లో. ఆ పక్క జరిపి నేను వెళ్తున్నా ముందుగా, లేదు దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అవి అంటే ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకున్నావు అన్న. అంటే నిన్ను పట్టుకోవాలి, నీకే తెలవాలి ఈ విషయం, అందుకే చెప్తున్నా అని చెప్పి ఏవేవో చెప్పి వెళ్ళిపోయాడు. అది జరిగి కూడా 30-35 ఏళ్ళు అయిందనమాట. అంటే నేనేమంటున్నా అంటే జరుగుతుంది ఇట్లాంటివి. ఎందుకు వస్తారో, ఎందుకు చెప్తారో అంటే వాళ్ళు అతనేం చెడు చెప్పలేదు. చెప్పవలసినవి ఏమున్నాయో ముఖ్యమైనవి చెప్పుకుంటూ వచ్చి, శంకరాచార్యుడు రాసిన ఒక గ్రంథం నుంచి తీసుకొని కొన్ని శ్లోకాలని చెప్పుకుంటూ ఇలా 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 అని చెప్పుకుంటూ వచ్చి, రాజీవ్ గాంధీ కూడా దేవలోకం నుంచి వచ్చిన వాడే, అది వచ్చిన వాడు, ఇది వచ్చిన వాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను అలాంటి వాళ్ళు అట్లా దేవలోకం నుంచి రారే, వాళ్ళు వేరే నేను చెప్తున్నాను, ప్రయత్నం చేస్తున్నా. ఆయన ఇంకోటి ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే వాళ్ళ దృష్టి ఎంతసేపు ఏముంటుందంటే ఈ యొక్క పర్టికులర్ పర్సన్స్ని పట్టుకుంటూ ఉంటారు, పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇంక వేరే వాళ్ళతో మాట్లాడు. ఇది మనం గమనించాలి. సో గమనించినప్పుడు మనకు తెలుస్తుంది. మళ్ళీ ఆ తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అతను లేడు అక్కడ. దిస్ నో. నేను అప్పటికే అడిగాను, ఇక్కడ ఒక అతను ఇట్లా ఏదో మాట్లాడుతుంటే, ఏమోనండి మాకు తెలియదు. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి, మనకి కొన్ని విషయాలు జరుగుతాయి అనమాట. మనకి ఇక్కడ కూడా శ్రీశైలం అడవుల్లో కూడా అలానే జరుగుతుంది. శ్రీశైలంలో కూడా యోగులు ఉంటారు కొంతమంది. మనకి కనిపించాలనుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తారు, లేకపోతే కనిపించరు. సో వీళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఏలియన్స్ అన్న దానిలో ఆ దృష్టిలో మనం ఇప్పుడు అనిల్ ఉత్తరం రాస్తాడు కదా హార్వర్డ్ వాడికి, వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూస్తాం. అది జరుగుతుందండి. ఇంకా అండి, సో దిస్ వాట్ అబౌట్ ఏలియన్స్ జరుగుతాయి. మనం కోరుకోవాలండి ఉమారాణి గారు. మనము వేద మంత్రాల ద్వారా కోరుకోకపోతే
మన మనస్సుల్లో ఉన్నవి ఎప్పుడు ఏవో చిలిపి చిలిపి కోరికలు ఉంటాయి మనకి, అవి ఆలోచిస్తాం అనమాట. అవి ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అదే లోకంలో పడిపోతాం. మరి మంచి ఆలోచిస్తూ ఉంటాం కదా. మంచి ఆలోచిస్తామండి. మంచి కూడా ఒక మాట తెలియకుండా చెడు ఉంటుంది. అలా కూడా అలా ఉంటుందంటారా? కూడా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు మనకి, ఏమండి నాకు ఒక $100 ఇవ్వండి, నేను కాస్త ఇట్లా పని ఉంది, నాకు మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి, ఇది కట్టాలి అంటే మనం నమ్ముతాం, ఇస్తాం, మంచిగా చేస్తాం. కానీ వాడు తీసుకెళ్ళి తాగేశాడు అనుకోండి, ఎవరిది బాధ్యత? సో అందుకు వేదం ఏం చెప్తుందంటే క్లారిటీ ఇస్తుంది, ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి. సో అప్పుడు మీరు $100 ఇవ్వగలిగే శక్తి ఉండి ఇస్తారు. నేనైతే వాడితో పాటు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి ఆ ఫీజు కట్టి నేను తిరిగి వస్తాను, ఒకవేళ నాకు ఇవ్వాలని. ఎందుకంటే నేను నమ్మను కదా. నమ్మనప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకొని రావాలి. ఇలా చేయడం మూలంగా ఏమవుతుంటే మనము ఆ పరమాత్ముడు అదే చెప్తాడు వేదంలో, అవే మంత్రాలు అన్నిట్లో కూడా అలానే దృష్టి ఉంటుంది. కాబట్టి మనం కోరుకునేది వేద మంత్రాలు, అందుకే తెలుసుకోవాలి ఏమి కోరుకోవాలో వేద మంత్రాలు స్పష్టంగా ఉంది. మనం అవును, నేను రాసిన రోజు గ్రంథాలలో స్పష్టత ఉండదు. ఏమంటారు? అందుకే నేను ఎప్పుడు మనం భద్రమే కోరుకుంటే సరే. ఎగ్జాక్ట్లీ భద్రమే కోరుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవు. సో అందులో కూడా ఉంటుంది కదా, ఆ? విశ్వాని దేవ, అందులో మన వేదంలో కూడా అదే చెప్తాడు, విశ్వాని దేవ యజుర్వేద 30 దురితాని పరా శుభ భద్రం తన్న భద్రం ఆశుభ. తన్న కరెక్ట్. ఆశువ. ఎస్ అండి, అదే అంటాడు. సో అందులో అదే అంటాడు. ఎప్పుడూ అదే అనుకుంటూ ఉంటే బాగా చెప్పారు. ఎప్పుడు అలా అనుకుంటుంటే మన మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మనం స్థిరంగా అప్పుడు ఉంటుంది కదా, ఢిల్లీ డాలింగ్ అవ్వం అనమాట. అవ్వం కదా. ఎస్ అండి, ఎన్నిసార్లు కోరుకుంటే అన్నిసార్లు బాగుంటుంది. ఎందుకు ఎన్నిసార్లు కోరుకోవాలి? ఒక్కసారి ఆ మంత్రం చదివి ఊరుకోవాలంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతుంది కదా. కాబట్టి ఆ మంత్రం చదువుతుంటే అదే వస్తుంది అనమాట. యా, మీరు చెప్పిన మంత్రాలు సాధారణంగా నేను నెమరేస్తూనే ఉంటాను. వెరీ గుడ్ అండి, చాలా మంచిదండి. అర్థంతో సహా నెవరేసుకుంటూ ఉండండి, అది ఇంకా అసలు వండర్ఫుల్. ఎందుకంటే శన్నో దేవి రవిస్తే అది కూడా అపోహవంతు. చదువుతాను. వెరీ గుడ్. శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రవిష్టవంతు నః. వెరీ గుడ్. నాకు మీ చదివినట్టు నాకు రాకపోవచ్చు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఎవరు చదివినట్టు ఎవరికి రాకపోవచ్చు, కానీ వేదంలో ఏం చదవబోదో అదే చదువుకుంటాం మనం, అంతే. ఎక్కడ ఉదాత్తాలు అనుదాత్తాలు సరితాలు ఉన్నాయో అవి పట్టుకుని వెళ్ళిపోతూ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి ఏదైనా సరే. ఇప్పుడు నేను బాలసుబ్రహ్మణ్యం లాగా ఘంటసాల నేను పాడలేకపోవచ్చు, కానీ ఒక్క పాట ఏదైనా తీసుకొని నేను కంటిన్యూస్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడొకప్పుడు వాళ్ళలాగా పాడొచ్చుగా మనం కూడా. ష్యూర్ వస్తుంది అంటే నేను చదువుతాను, నేను అది అంత ఇదేం కాదు, కానీ మీ ముందంటే నేను చదవలేకపోతున్నానేమో కానీ. లేదు, మీరు బాగా చదివారు, ఇప్పుడు బ్రహ్మాండం చదివారు. చాలు, ఆ మాత్రం చదివితే చాలు మనకి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు మన అనిల్ కూడా హిరణ్యగర్భ మొదటి మంత్రాన్ని ఆయన చక్కగా, అది ఏంటి జటా, తర్వాత ఏంటి మన ఏమిటి అనిల్ అది అనిల్ బాగా చదువుతున్నాడు గణాలో కూడా మంత్రాన్ని, చదివాడు, గణాలో అనిల్ చదివాడు మంత్రాన్ని చక్కగా. బాగా చదువుతున్నాడు. నేను మళ్ళీ ఒకసారి చదువుతావా అంటే సిగ్గుపడుతున్నాడు. సరే చదవయ్యా, నీకు వీలైతే చదువు. నెక్స్ట్ వీక్ సార్. నెక్స్ట్ టైం. ఓకే, అనిల్ చాలా బాగా చదువుతున్నాడు నిజంగా మంత్రం. మొన్న మంత్రం కూడా చాలా బాగా చదివాడు. అదే అనిల్ చిన్న వయసు అయినా కూడా ఈ స్పీకింగ్ అప్ వెరీ నైస్లీ. నాతో కూడా మొన్న మాట్లాడాడు ఆయన. కానీ నేను అనిల్ అప్రిషియేట్ చేస్తున్నాను, నిజంగా చాలా బాగా చదివాడు ఆ రోజు మంత్రం. నేను ఎన్నిసార్లు మనసులో కూడా అనుకున్నాను, నేను చాలా బాగా చదివాడు అనేసి. ఎక్కడ నేర్చుకున్నాడు మన స్టూడెంట్స్ కూడా చాలా మంది చాలా వింతలు చూపిస్తున్నారు నాకు, వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రోగ్రెస్ చూపిస్తున్నారు, నాకు బాగా నచ్చింది. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా అండి? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.